ఇజ్రాయెల్ కొట్టి పడేసిందా తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే హిజ్బుల్లా మీదన అటాక్స్ చేయడం ఆపలేదు. ఈవెన్ ఇరాన్ అమెరికా ఒప్పందంలో భాగంగా లెబనాన్లో జోక్యం చేసుకోకూడదన్నటువంటి పాయింట్ చుట్టూతోనే 2-3 నెలల నుంచి సాగుతోంది. లెబనాన్లో జోక్యం చేసుకుంది హిజ్బుల్లా తప్పించి లెబనాన్లో మేం జోక్యం చేసుకోవట్లేదని చెప్పినటువంటి ఇజ్రాయెల్ లెబనాన్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మీరు తయారు చేసిన హిజ్బుల్లా తీవ్రవాదులు వచ్చి మా మీద దాడులు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పినటువంటి సందర్భం ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగమైనటువంటిది ఏంటయ్యా అంటే తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇజ్రాయెల్ లేటెస్ట్ గా కొట్టిన దాడి అది డ్రోన్ తో చేసిందా, మిస్సైల్ తో చేసిందా, యుద్ధ విమానంతో చేసిందో తెలియదు కానీ బీరుట్ ఏదైతే లెబనాన్ రాజధాని బీరుట్ దగ్గరలో ఉన్నటువంటి దహే ప్రాంతంలో నయీం ఖాసిం హిజ్బుల్లా చీఫ్, ప్రస్తుత చీఫ్, గతంలో చీఫ్ ని లేపేశారు. ఈవెన్ కీలకమైనటువంటి నాయకులందరినీ లేపేశారు. ఇప్పుడు కొత్త చీఫ్ అయినటువంటి నయీం ఖాసిం ఇంతవరకు దొరకలేదనుకుంటే అతను ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేసి వేసిన అటాక్ లో దారుణమైనటువంటి ఆ ప్రాంతమంతా పొగలు అగ్ని ప్రమాదం లాగా సంభవించినటువంటి పరిస్థితి. మొత్తం ప్రాంతం భూకంపం వచ్చినట్టు కదిలిపోయింది. అతను చనిపోయాడన్నటువంటిది ప్రాథమికంగా అంచనా. ఆ శిథిలాలు తీసి అతని మృతదేహం కనబడితే గనక ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసి DNA టెస్ట్ చేశాక మాత్రమే ఇరాన్ ధృవీకరిస్తుంది. ఈ లోపు మాత్రం చెప్పదు.